హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేక్ మనం స్పాంజీగా, టేస్టీగా, కరెక్ట్ కొలతతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను మిక్సీ జార్తోనేనండి, మిక్సీ జార్లోనే మనం కేక్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కరెక్ట్గా వస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏముండదని చక్కగా స్పాంజీగా చాలా బాగా వస్తుందండి. చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారనమాట, అక్క వాళ్ళు, చాలామంది తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరు కూడా అడుగుతున్నారు ఎలా ఎలా చేసావు ఏంటని. అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీశాను. అండ్ మీకోసం కూడా 3 ఎగ్స్ అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. త్రీ ఎగ్స్ మనం ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకున్నాక, నేనైతే అన్నీ కూడా మిక్సీ జార్లో అండి. పిండి ఒకటి నేను ఒక మిక్సీ జార్లో వేయను అనమాట. ఎగ్స్ మొత్తం కూడా, వెనిలా ఎసెన్స్ మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోనే వేస్తాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఎగ్స్ కావాలి, అండ్ నేనైతే నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. మళ్ళీ పప్పు నూనె ఉంటుంది కదా, అంటే శనగ నూనె అవి వాడకూడదండి. నేను నెయ్యి, ఇది కూడా ఒక కప్ అనమాట. ఒక కప్ అయితే సరిపోద్ది. అయితే నేను నెయ్యి సగం, ఆయిల్ సగం అయితే తీసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. అచ్చం నెయ్యి తీసుకున్నా ఓకే, లేకపోతే ఆయిల్ తీసుకున్నా ఓకేనండి. ఏది అందుబాటులో ఉంటే అది, కానీ ఫ్లేవర్ ఉన్న ఆయిల్ అయితే వాడకూడదు, సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలి. నెక్స్ట్ దీంట్లో షుగర్ వేద్దాం. నేను షుగర్ ఏ కప్పుతో తీసుకున్నానో మీరు ఒకసారి చూడండి, అదే కప్పుతో నేను మైదా పిండి కూడా తీసుకుంటా. దీంట్లో మనం ఏం వేసుకోవాలంటే వెనిలా ఎసెన్స్ అనేది మనం వేసుకోవాలండి. ఇదేంటంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది అనమాట. అంటే ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వెనిలా ఎసెన్స్ అనేది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. నేను 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నానండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలకి చాలా చాలా నచ్చిద్దండి, చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా ఎంత స్పాంజీగా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. దీంట్లో మనం వాడేది వంట సోడా కాదండి, బేకింగ్ పౌడర్ అని షాప్లో దొరికింది, సూపర్ మార్కెట్లో. ఇవన్నీ 3 ఇంగ్రీడియంట్స్ మనం వేసి, నేనైతే బేకింగ్ పౌడర్ వేయలేదు ఇంకా. నేను ఏదైతే వేసానో ఎగ్స్, నూనె అండ్ నెయ్యి కలిపి వేసి, తర్వాత నేను వెనిలా ఎసెన్స్, షుగర్ వేసేసాను అనమాట. ఇవి మిక్సీ మనం ఆపి పట్టకూడదని, డైరెక్ట్గా ఒకే డైరెక్షన్లోనే మనం పట్టాలి. ఇంక ఇలాగ క్రీమీ టెక్స్చర్ వచ్చాక మనం ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే, కేక్ బౌల్ అనేది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి అని, దొరకపోయినా కూడా స్టీల్ గిన్నెలో అయితే అసలు కేక్ అనేది ప్రిపేర్ చేయొద్దు, రాదు. అంటే ఏమైందంటే కుక్ అవ్వదు. దీంట్లో మనం నెయ్యి వేసేసుకొని, నెయ్యి మొత్తం కూడా ఆ బౌల్కి అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి. అసలు ఎక్కడ కూడా అసలు అంటదు, మొత్తం కూడా కేక్ మంచిగా కుక్ అయ్యిద్ది. స్టీల్ దాంట్లో అయితే అస్సలు చేయొద్దండి. మీరు కేక్ బౌల్స్ అనేది ఉంటుంది, లేకపోతే కేక్ చేసేదన్నా ఉంటుంది. నేను ఈ వీడియో కోసం అనేది ఇది పెట్టాను, లేకపోతే నా దగ్గర అంతకుముందు చేసే కేక్ ఉంది కానీ దాంట్లో చేయలేదు. దీంట్లో కొంచెం మైదా పిండి వేసేసుకొని అది మొత్తం కూడా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఏదైతే నెయ్యి రాసామో దానికి మొత్తం కూడా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగ చేసుకొని మనం ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇలా. నేను అందుకని సింపుల్గా ఉంటుందని చేసేస్తా. కుకింగ్కి టైం పట్టిద్ది, అంటే కుక్ అవ్వడానికి టైం పట్టిద్ది. ఇలాగ బౌల్ తీసేసిన తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని స్టాండ్ అనేది వేసేసుకోవాలండి. దీంట్లో ఏమీ అవసరం లేదు, ఒక స్టాండ్ అనేది పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి, అంతేనండి. ఇట్లా ఒక 10 నిమిషాల ముందే వీటెక్కాలన్నమాట గిన్నె. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఒక బౌల్ తీసుకున్నాం, దాంట్లో మనం ఏదైతే మిక్సీలో మనం పట్టుకున్నామో ఎగ్స్, ఆయిల్, నెయ్యి, పంచదార, వెనిలా ఎసెన్స్ వేసేసి ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చేటట్టు మనం మిక్సీ పెట్టేసుకుందాం. దీంట్లో మనం ఏ కప్పుతో మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ మనం మైదా పిండి తీసుకోవాలి. నేను 1 కప్పు షుగర్ వేసా కాబట్టి 2 కప్స్
మనం మైదా పిండి తీసుకోవాలి. మీ ఇష్టం, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మైదా పిండి అయినా తీసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అంతే. మీ ఇష్టం ఏది మీరు ఉంటుందో అది. 2 కప్స్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం బేకింగ్ పౌడర్ అనేది వేయాలండి. వంట సోడా వేయకూడదండి, బేకింగ్ పౌడరే వేయాలి. అది మంచిగా వస్తుంది అన్నమాట, ఫ్లఫీగా మంచిగా వస్తుంది. దీంట్లో నేను ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసేసాను అనమాట. ఇలాగ అంటే ఫుల్గా వద్దు, కొంచెం హాఫ్ సరిపోయిద్దండి. ఇది కూడా మనం ఇలాంటి దాంతో మనం చల్లించుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఎక్కడెక్కడ ఉండలు లేకుండా మంచిగా మనం కలిపేటప్పుడు కూడా క్రీమీగా వస్తుంది అనమాట. మనం కేక్ ఆ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఇలాగా ఒక స్ట్రైనర్లో మనం ఈ విధంగా జల్లించుకున్నాక ఏదైతే మనకి ఉండలు కట్టిద్దో చూసుకోండి. కొంచెం మనకి ఉండలుగా అదంతా మిగిలిపోయింది. ఇంక చూడండి లాస్ట్లో ఇలాగ ఉండకుండా ఉంటుంది అనమాట. ఇది ఒకే డైరెక్షన్లో కలపాలి. ఎలా పడితే అలా కలిపితే మాత్రం రాదండి. ఒకే డైరెక్షన్లో మనం కలుపుతూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు టెక్స్చర్ సరిపోతే ఏమీ లేదండి, సరిపోతే పాలు పోసుకోవచ్చు. ఒక 4-5 టేబుల్ స్పూన్లు పాలు పోసుకున్నా ఓకే, సరిపోయింది. మన టెక్స్చర్ ఎలా ఉండాలో మీకు చూపిస్తాను. కరెక్ట్ కొలతండి. టేస్ట్ కానీ మనకి అది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ మెదడులో కనుక మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది, మంచిగా వస్తుంది. చూడండి నేను ఎలాగైతే తిప్పుతున్నానో అదే విధంగా తిప్పండి. ఒకే డైరెక్షన్లో తిప్పాలి. మనం ఎలా పడితే అలా దోసల పిండి తిప్పినట్టు తిప్పకూడదు అనమాట. ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లో మనం పాలు పోసుకుందాం. నాకు కొంచెం థిక్నెస్ అనిపించింది అనమాట. కొంచెం నేను చూపిస్తున్నా చూసారా, ఇదే మెదడులో కలపాలి. కలపటంలోనూ ఉంటుందండి. నేను ఒకసారి కలిపేసుకున్నాక మీకు చూపిస్తాను. కొంచెం తక్కువ అయితే నేను మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా టెక్స్చర్ అనేది ఈ విధంగా రావాలని, రిబ్బన్ ఏ విధంగా అయితే వస్తుందో ఈ విధంగా వస్తే మనకి కరెక్ట్గా మనకి వచ్చేసింది అనమాట. చూసారా రిబ్బన్ ఎలాగైతే ఉందో రిబ్బన్ ఆ టైప్లో మనకి రావాలన్నమాట. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ బ్యాటర్ ఇది మనం కలుపుకున్న మిశ్రమం మొత్తం కూడా దాంట్లో వేసేద్దాం. ఇంకా రిబ్బన్ మోడల్ వస్తుంది చూసారా, రిబ్బన్ ఎలా వస్తుంది, రిబ్బన్ ఎలా ఉంటుంది, అలాంటి కన్సిస్టెన్సీ వస్తే ఖచ్చితంగా మీకు కేక్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇది కరెక్ట్గా అండి. ఇలాగా ఒకసారి మనం 2-3 సార్లు డిప్ చేసుకుని కిందకి పైకి ఇట్లాగా మనం హెయిర్ బౌల్స్ ఏదైనా ఉన్నా కూడా పోయిద్ది. మనం ఏదైతే వీట్ చేసుకున్నామో పక్కన గిన్నెలో దాంట్లో మనం పెట్టేసుకుందాం. చూసారా, హ్యాండ్తో ఒక చేత్తో పెడదాం అనుకున్నా కుదరలేదు, అందుకని ఫోన్ అక్కడ పెడుతున్నా చూడండి. ఈ విధంగా 10 మినిట్స్ ముందే మనం వీట్ చేసి పెట్టుకోవాలి గిన్నె, దాంట్లో స్టాండ్ పెట్టాలి. ఈ విధంగా మనం 25-30 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మీడియంలో ఉంచేద్దాం, మరి హైలో కాదు, మరి ఇది కాదండి, మీడియంలో మనం పెట్టేద్దాం. మీకు అది కూడా వీడియో చూపిస్తాను. చూడండి ఇలా ఉంది కదా, కొంచెం మనం తగ్గించుకోవాలి. ఇలాగ 25-30 మినిట్స్ లోపల మనకి కేక్ అయితే రెడీ అయిపోద్ది. చూద్దామా ఒకసారి. చూసారా ఎలా చక్కగా పొంగిందో, చాలా మంచిగా వచ్చిందండి. మీరు ఆ విధంగా నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్లో కనుక మీరు చేస్తే కేక్ అనేది మీకు మంచిగా వస్తుంది. మీ పిల్లల బర్త్డేకి ఏదైనా వాళ్ళు తినాలనిపించినప్పుడు ఈజీగా మన ఇంట్లో మనమే ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి టెస్ట్ చేస్తా, కేక్ అయితే మంచిగా వచ్చేసింది. నైఫ్కి అంటుకోకుండా వస్తే మాత్రం కరెక్ట్గా వచ్చినట్టు చూడండి, ఎక్కడా కూడా అంటుకోలేదు, మంచిగా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనం కొంచెం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. కానీ మా బాబు వచ్చే టైం అయింది కాబట్టి నాకు అంత టైం కూడా లేదు, ఇక తీసేసాను అనమాట. ఇది మనం ఆ ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. చూడండి ఇలా కొంచెం మనం తడితే చాలా వచ్చేసిద్ది.
చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా అయితే వచ్చింది. చూసారు, ఎక్కడ ఈ బౌల్కి అనేది అంటుకోలేదు. మంచి కలర్లో వస్తుంది. ఇది కొంచెం వేడిగానే ఉందండి. చూడండి ఎంత బాగుంది. ఇలాగ మనం కేక్ చేసి మన ఇంట్లోనే మనం చేసి పెడితే పిల్లలకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. పైన లేయర్ అయితే నేను తీసేస్తున్నాను. పైన లేయర్ అయితే తీసేస్తున్నాను. చూడండి, మీకు చూపించడం కోసం. అది కూడా కుక్ అయింది, కానీ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి నేను కట్ చేసి చూపిస్తున్నాను అంతే. కానీ అలాగైనా కట్ చేసి తీసేసుకోవచ్చు. మంచిగా కుక్ అయిందండి, మంచిగా చాలా బాగుంది. చూడండి, అది కట్ చేసింది కూడా మీకు చూపిస్తాను. ఇది 4 పలకలు సమానంగా ఉంది కాబట్టి నేను ఇలాగైతే కేక్ దానిపైన మనం క్రీమ్ తయారు చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోయింది. నేను పైన లేయర్ కట్ చేసాను కదా, అది కూడా మంచిగా కుక్ అయిందనమాట. ఇదైతే చల్లారాకే కలర్ కూడా వచ్చేసిందండి. చూడండి, మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. మీకు అలాగే డైరెక్ట్గా చూపిస్తే మీకు తెలియదు, అందుకని కట్ చేసి చూపిస్తున్నా. చూడండి ఎంత అసలు స్పాంజీగా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.